ఆయిల్ పామ్ సోదరులకు అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఆయిల్ పామ్ తెలంగాణలో చాలా ఎక్కువ చేస్తున్నారు. ఈ ఆయిల్ పామ్ మొక్కలకి సేంద్రియంగా ఎందుకు చేయాలి అంటే ఏర్లన్నీ పైనే ఉంటాయి. ఏర్లు పైన ఉండడం వల్ల దానికి తొందరగా ఏర్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దానివల్ల సేంద్రియంగా చేయాలా. ఇంకొక పాయింట్ ఏంటంటే మగ పువ్వు ఎక్కువ వస్తుంది కెమికల్ ఫర్టిలైజర్స్ వాడితే, సేంద్రియంగా చేస్తే ఆడపువ్వు ఎక్కువ వస్తుంది. ఆయిల్ కంపెనీకి ఆడపువ్వు ఎక్కువ కావాలా, ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే కెమికల్స్ వేస్తే ఎక్కువ హైట్ అయిపోతుంది, సేంద్రియంగా చేస్తే హైట్ తక్కువ వస్తుంది. హైట్ ఎక్కువ అయిపోతే కోసుకోవడానికి మనకి చాలా కష్టం అయిపోద్ది. అంటే చుట్టూ చాలా పొడుగు అయిపోతే మనం కాయలు కోసుకోవాలంటే చాలా కష్టం అయిపోద్ది. దీన్ని సేంద్రియంగా వ్యవసాయం చేసేటప్పుడు ఎలా చేయాలి? ఎకరాకి 57 మొక్కలు. ఆ 57 మొక్కలకి మొక్కకి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి ముందు జీవన ఎరువులో ఒక జీవశక్తి అని చెప్పి మా ప్రోడక్ట్ ఉంది. ఇది మీరు ఎరువు వర్మి కాంపోస్ట్ కొనుక్కో, వేప పిండి కొనుక్కో, ఆముదం పిండి కొనుక్కో, బయోచార్ కొనుక్కో అంటే కష్టం అని చెప్పి మేము ఒక ప్యాకెట్లో అవన్నీ కలిపి ఈ ప్యాకెట్లో మీకు ఎకరాకి 2 బ్యాగ్స్ సరిపోతాయి. ఇవి ఎకరాకి దీంట్లో ఏముంటాయి? వర్మి కాంపోస్ట్, నీమ్ కేకు, ఆముదం పిండి, బయోచార్ బొగ్గు అన్ని కల్చర్స్ కల్పించి ఇవి 2 బ్యాగు. ఈ బ్యాగ్తో పాటు ఒక కిట్ కూడా ఇస్తున్నా. ఈ కిట్లో ఏమేమి ఉంటాయంటే ఎన్పికే అనేది ఫర్టిలైజర్స్. ఎన్ అంటే ఏంటి? నత్రజని, భాస్వరము, పొటాషియం బ్యాక్టీరియా, అజిటో బ్యాక్టీరియా, భాస్వరం, ఫాస్ఫో బ్యాక్టీరియా, పొటాషియం, ఈ 3 బ్యాక్టీరియాస్ అన్నమాట. ఈ కిట్లో ఏమేమి ఉండే? నత్రజని, భాస్వరము, పొటాషియం ఫర్టిలైజర్స్. ఈ 3 మీరు ఎరువులో కలుపుకోవాలన్నమాట. దీంతో పాటు వ్యామ్ ఇస్తాను. ఈ వ్యామ్ చాలా ముఖ్యం. ఆయిల్ పామ్ ఏర్లు కూడా ఇట్లానే ఉంటాయి, ఇట్లా అడ్డంగా ఇట్లా పొడువుగా పెరుగుతాయి. ఈ ఆయిల్ పామ్ ఏరుకి ఈ వ్యామ్ సహజీవనం చేస్తాయి. ఏరుతో నత్రజని, భాస్వరము, పొటాషియము, జింక్, ఐరన్, మెగ్నీషియము, మోల్డ్ ఇవన్నీ అందిస్తుంది మొక్కకి. మొక్క బతుకునేంత కాలం ఈ వ్యామ్ అనేది బతుకుంటుంది. మీరు 2-3 సార్లు వేస్తే మళ్ళీ మీరు వేసుకో అక్కర్లేదు. గ్రోత్ బాగా వస్తాయి. ఏమన్నా గబక్కన ఎప్పుడన్నా కట్ అయితే దున్నేటప్పుడు ఆ ఏరుకి మళ్ళీ అది కవర్ చేసుకుంటుంది. కాబట్టి ఈ వ్యామ్ 5 కిలోలు ఉంటాయి దీంట్లో. తర్వాత ఎక్కువ కుళ్ళు వస్తుంటుంది, ఎక్కువగా కాండం దగ్గర కుళ్ళు వస్తుంటుంది. దాని కుళ్ళు కోసం ఈ ట్రైకోడర్మా ఒక 1 కేజీ పెట్టాను. మోనాస్ 2 కేజీలు ఉంటాయి. ఇవి కూడా దాంట్లో కలుపుకోవచ్చు. ఎక్కువగా కుళ్ళు వస్తుంటుంది. తర్వాత మీకు పేడ పురుగు, లద్దె పురుగు, రైనోసర్ బీటిల్స్ వాటికన్నిటికీ మెటరైజం. ఈ పురుగుకి మెటరైజం. ఈ పురుగు కూడా మీకు ఆయిల్ పామ్లో చాలా ఎక్కువ వస్తాయి. ఇవన్నీ కలిపి నేను ఒక ప్యాకెట్ చేశాను. అది ఎరువులో కలుపుకోవాలి. పశువులలో కలుపుకోండి. వేప పిండి, ఆముదం పిండి మీకు దగ్గరలో దొరికితే కొనుక్కోండి, లేదా నాకు చెప్పండి, మేము మీకు సప్లై చేస్తాం. ఇవన్నీ కిట్ వాడేసినాక మొక్కకి, ఆ మొక్కలోనే మీరు చాలా గ్రోత్ చూస్తారన్నమాట. ఈ మొక్కకి తర్వాత అయిపోయిన 1 మంత్ తర్వాత ఎన్పికే లిక్విడ్లు ఇస్తున్నా. ఏమేమి ఇస్తున్నా? ఇదే పౌడర్ ఫాము లిక్విడ్ ఇస్తున్నా. FFF అని ఒక ఆయిల్ పామ్ కంపెనీ ఉంది. ఆల్మోస్ట్ అది 1,000 లీటర్ల సంవత్సరానికి తీసుకుంటారు. నత్రజని లిక్విడ్, భాస్వరం లిక్విడ్, పొటాషియం లిక్విడ్, ఈ లిక్విడ్ అన్ని వాళ్ళు డ్రిప్లో పంపిస్తుంటారు. అంత డ్రిప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది వ్యామ్ కూడా డ్రిప్లో పంపిస్తుంటారు. సో ఇవి మీరు ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 15 days ఎన్పికే వ్యామ్ డ్రిప్లో పంపించుకోవాలి. తర్వాత ఇది ఈపిఎన్. ఈ టెక్నాలజీ వచ్చి ఐకార్డ్ ఎన్బిఐలో టెక్నాలజీ కొన్నాను. ఇది ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఒక 3 కోట్ల పురుగులు ఉంటాయి. ఈ పురుగు భూమిలో ఉండే 200 పురుగులు తినేస్తాయి. ఇది 1 కేజీ కొనుక్కుంటే మీకు సరిపోతుంది. చొట్టికి అంతంత వేస్తే డ్రిప్ దగ్గర అవి లోపలికి వెళ్ళి చంపేస్తాయి. భూమిలో ఉండే పేడ పురుగుని, లద్దె పురుగుని, రైనోసర్ బీటిల్స్ని, ఆర్పిడబ్ల్యూని అన్నీ చదువుద్ది. మీరు నెట్లో కూడా చదువుకోవచ్చు. ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్స్ అంటే ఏంటో ఈ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కొన్నాను. ఫండెడ్ అగైన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్ దొరికింది దీనికోసం. మీ రైతులు 1 కేజీ కొనుక్కుంటే చాలు. డ్రిప్ దగ్గర పౌడర్ వేస్తే ఆ భూమిలో ఉన్న పురుగులన్నీ చంపేస్తాయి. సో ఇవి ఫెర్మోన్ ట్రాప్స్. మీ ఆయిల్ పామ్ చుట్టూ ఎక్కడ తాటి చెట్లు ఉంటాయో ఈ పురుగు అనేది చాలా ఎక్కువ ఉంటాయి తాటి చెట్ల మీద. అందుకే ఈ పురుగు చుట్టూ మొవ్వులో మధ్యలో వచ్చి తినేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఒక 3 years తింటుంది, తర్వాత తిందు. ఈ 3 సంవత్సరాలు ఈ ఫెర్మోన్ ట్రాప్ ఈ బుట్టలో పెట్టి, ఈ ట్రాప్ పెట్టి కొంచెం భూమిలో పెట్టాలా. అందరూ ఏమంటున్నారంటే పైన పెట్టుకుంటున్నాడు. పైన పెట్టుకోదు, భూమిలో పెట్టి నీళ్లు పోస్తే అన్నీ వచ్చి దాంట్లో పడిపోతాయి. దీంట్లో కొంచెం నీళ్ళును కొంచెం సరప్పొడి వేస్తే అన్ని పొద్దుట చూసుకుంటే అన్నీ పడిపోతాయి అన్నమాట. ఇవి ఎకరాకి 4 పెడితే సరిపోతాయి. 1 ఎకరాకి 4. ఇది వచ్చి ఈ ఒక పురుగు ఒకటి ఉంది, ఇంకో పురుగు ఒకటి ఉంటాయి, 2 ఉంటాయి. రైనోసర్ బీటిల్స్, రెడ్ పామ్ వీవిల్స్. రైనోసర్ బీటిల్స్ అన్ని ఎండాకాలం ఎక్కువ వస్తాయి పురుగులు. రెడ్ పామ్ వీవిల్స్ జూన్ నుంచి వర్షాకాలంలో అవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఎక్కడ తాటి చెట్లు ఎక్కువ ఉండే ఈ పురుగు ఎక్కువ వస్తుంది. చుట్టూ మధ్యలో మూవ్ వచ్చి తినేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫెర్మోన్ ట్రాప్ ఈ ఈపిఎన్ కూడా తినేస్తుంది.
ఈవెన్ కూడా ఆ పురుగుని తినేస్తుంది, ఈ పురుగు తినేస్తుంది. మీరు గూగుల్లో నెట్లో చూడొచ్చు, ఈ పురుగుని ఎలా తింటుంది కదా, లైవ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ పురుగు వెళ్ళి ఈ పురుగుని తినేస్తుంది అనమాట. సో ఇది వాడుతూ, ఈ ఫెరమోన్ ట్రాప్ వాడుతూ, ఈ మెటరైజం కూడా వాడాలి. ఇదిగా డ్రిప్లో పంపిస్తే మెటరైజం కూడా ఇవన్నీ కలిసి ఈ పురుగుని తినేస్తాయి. ఇవి ఒక్కసారి వాడుకుంటే మీకు తర్వాత మళ్ళీ రావు. 3 years కరెక్ట్గా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి మొక్కని. 4th year నుంచి ఆ మొక్కే గ్రో అయిపోతుంది. తర్వాత మొక్కకి గ్రోత్ కావాలా. జనరల్లీ ఆయిల్ పామ్కి వచ్చేది పురుగులు, రైనోసర్ బీటిల్స్, ఈ పేడ పురుగు, ఈ ఆర్పిడబ్ల్యూ, ఆర్బి, ఇంకా కుళ్ళు వస్తుంటుంది, ఎలుకలు వస్తుంటాయి. ఎలుకల కోసం మీరు ఏం చేస్తారంటే ఏదైనా పాయిజన్ బ్యాట్ తెచ్చి పాయిజన్ పెట్టవచ్చు. దీంట్లో పెద్దగా ఖర్చేం ఉండదు. ఎక్కువగా సేంద్రియంగా చేసుకుంటే అవే బతుకుతూ ఉంటాయి. కెమికల్స్ కన్నా ఎక్కువ వేస్తే తొందరగా చచ్చిపోతాయి. ఇదేమో ప్రోబయోటిక్ అనమాట, అన్ని బ్యాక్టీరియాస్ కలిపి. ఇది మీరు అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటే ఆకులు గ్రీన్గా, హెల్దీగా, బాగా గ్రోత్ వస్తాయి. సో ఇది మీరు కంటిన్యూ చేసుకుంటే, మీరు 10 ఎకరాలు తీసుకుంటే 2-3 ఎకరాల్లోనే మీరు తేడా చూస్తారు. దీని దిగుబడి ఎంత వస్తుందో. నా దగ్గర రైతులు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి మలేషియా ఫార్మర్స్ కాడ నుంచి అందరూ కొంటుంటారనమాట. సో నా దగ్గర రైతులు కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, టెస్టిమోనియల్స్ ఉన్నాయి. వాళ్ళ వీడియోస్ కూడా మీకు చూపిస్తారు, చూడొచ్చు కూడా నా వీడియోస్లో. వాళ్ళకి దిగుబడి బాగా వచ్చి, మేడం నాకు 20 లక్షల లాభం వచ్చింది 10 ఎకరాల్లో అని చెప్పి ఫార్మర్స్ చెప్తూ ఉంటారు. మీ దగ్గర డబ్బులు బాగా వస్తాయి ఆయిల్ పామ్లో చేసుకోండి. వరికి వచ్చే చాలా తక్కువ. ఆయిల్ పామ్ లైఫ్ చాలా సంవత్సరాలు ఉంటాయి. మీరు ఇప్పుడు కానీ సరిగ్గా చేయకపోతే అది తర్వాత మళ్ళీ మీకు కష్టం వస్తాయి. ఇప్పుడు నుంచి మీరు జాగ్రత్తగా చేసుకుంటే పెట్టుబడి తక్కువ, దిగుబడి చాలా ఎక్కువ అన్నమాట. ఆయిల్ పామ్ కావాల్సింది సేంద్రియంగా వ్యవసాయం, చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి సేంద్రియ వ్యవసాయం మీద. ఆ మధ్యలో అంతర పంటలు వేస్తూ ఉండాలి. అవి దున్నకూడదు. ఎందుకు దున్నొద్దంటే ఏర్లు పైనే ఉంటాయి కదా, దున్నితే అవి కట్ అయిపోతాయి. బ్రష్ కట్టర్తో కట్ చేసేయండి, మళ్ళీ కావాలంటే దాని మీదనే వేసుకోవచ్చు. సో ఈ ఇంటర్ క్రాప్ మస్ట్ వేసుకోవాలి, లేకపోతే తేమ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తేమ ఎక్కువ ఉంటుంది, తెలంగాణలో తేమ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు పుచ్చి విత్తనాలు వేసుకోవచ్చు, బీరకాయ వేసుకోవచ్చు, అరటి వేసుకోవచ్చు. ఏమైనా సరే ఇంటర్ క్రాప్ అయితే మస్ట్ వేసుకోవాలి పొలంలో. ఒకవేళ ఏమీ వేయలేదనుకుంటే కనీసం గడ్డి, పశువుల గడ్డి లాంటి ఒక గడ్డి ఎండ తెచ్చి ఆ భూమిని మట్టు ఎండకు తగలకుండా, చిన్న సలహా అది మీరు కానీ అది వేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆయిల్ పామ్లో మీకు డబ్బులు కూడా చాలా ఎక్కువ వస్తాయి. అన్ని పంటల కన్నా ఆయిల్ పామ్ ఇస్ ఎ బెస్ట్ క్రాప్.